ఒకే ఒక్క మాట, తమోమయ గోపురాన్ని ఎందుకు నిర్మిస్తారు అంటే, ఈ తమోమయ గోపురంలో భగవంతుడు కనిపించడు. మనం కూడా తమోమయంగానే ఉంటాం కాబట్టే, ఓ భగవంతుడా నాకు కనిపించంటే ఎప్పటికీ కనపడడు. ఈ తమో గోపురానికి ఎడమ ప్రక్కన బ్రహ్మాండమైనటువంటి కృష్ణ విగ్రహం మందిరంలో కనిపిస్తుంది. ఆయన ఎలా ఉంటాడు? పెద్దదైనటువంటి రావి ఆకు శిల్పం మీద తన కుడికాలి బొటనవేలని నోట్లో పెట్టుకుని చిరునవ్వుని నవ్వుతూ మనని వంకరగా చూస్తూ ఉంటాడు. ఈ తమో గోపురానికి కృష్ణుడికి సంబంధం ఏమిటి అనిపిస్తుంది. ఇక్కడే ఉంది రహస్యం. కృష్ణుడు యాదవుడు, రాజ్యానికి సంబంధించిన అధికారం ఏమాత్రము లేనటువంటి వాడు ఆ నాటి శాస్త్ర సంప్రదాయాల ప్రకారం. కానీ బ్రహ్మాండమైనటువంటి కిరీటాన్ని పెట్టుకున్నాడు, శరీరం నిండుగా బంగారు ఆభరణాలని ధరించాడు. కౌరవ పాండవ రాజ్యాలు రెండు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య సంధిని చెయ్యాలా, యుద్ధాన్ని చెయ్యాలా నిర్ణయించి మొత్తం అంతా రాజరికంతోనే జీవించాడు. కానీ చిట్ట చివరికి వేటగాని బాణం కారణంగా శరీరాన్ని విడిచి పైకి వెళ్ళిపోయాడు. భాగవతాన్ని చూస్తే తెలుసు. ఆ కృష్ణుడు మనకు ఉపదేశం చేస్తాడు. ఓ వ్యక్తి, నాకింత సంపద ఉంది, నేనింత అధికారం కలిగిన వాడిని, ఇప్పుడింతటి హోదాతో నేను ఇక్కడికి వచ్చాను, నేను సామాన్యమైనటువంటి స్థితిమంతుణ్ణి కాదు, అంత గొప్పవాడిని అనుకోవద్దు. నీకంటే ఎంతో గొప్పవాడిని అయినటువంటి నేను కూడా మృత్యువుకి లోబడ్డాను, ఎవరో వేటగాడు వేసినటువంటి బాణం ద్వారా. కాబట్టి నీకున్న అధికారం, హోదా, సంపద అంతా కూడా అశాశ్వతం, శాశ్వతం కాదని గుర్తుంచుకో అని తెలియచేస్తుంది ఆ కృష్ణ విగ్రహం మందిరంలో. అక్కడి నుంచి ఆయనకి నమస్కరించి మళ్ళీ 4 అడుగులు వేస్తే రజోమందిరం కనిపిస్తుంది. తమోగుణం అంటే హింస, ప్రతీకారం, ద్వేషం, పగ ఇవన్నీ అయితే, రజోగుణానికి లక్షణం ఏమిటంటే విపరీతమైనటువంటి వేగంతో మాట్లాడడం, ఎంత మాట పడితే అంత మాటని మాట్లాడేయడం, ఎవరి మధ్య మాట్లాడుతున్నామో కూడా ఆ విధమైన బుద్ధి పనిచేయనటువంటి తనం, కోపం, విసుగు, చిరాకు, అసహ్యం, విపరీతమైన గొంతుతో అరుస్తూ ఉండడం, కనిపించిన ప్రతి వ్యక్తిని కూడా మందలిస్తూ తిరుగుతూ ఉండడం ఏదైతే ఉందో ఇవన్నీ రజోగుణ లక్షణాలు. ఆ రజోగుణ మందిరంలో కూడా భగవంతుడు కనిపించడు. ఎందుకని? ఓ వ్యక్తి, నీకు కోపం, విసుగు, చిరాకు, అసహ్యం ఈ లక్షణాలు ఉన్నంతసేపు నేను కనిపించనురా అని భగవంతుడు చెప్పడానికి సాక్ష్యం రజోగుణ మందిరం. అక్కడ ఎడం వైపు ఒక్కసారి మనం చూస్తే, ఇందాక తమో గోపురానికి పక్కన కృష్ణ ఆలయం ఉన్నట్టుగా ఇక్కడ గణపతి ఆలయం కనిపిస్తుంది. గణపతి అంటే వినాయకుడు. ఇదేమిటి? వినాయకుడికి కోపానికి సంబంధం ఏమిటి? ఈయన ఎప్పుడైనా కోపాన్ని కలిగి ఉన్నాడా వినాయకుడు? కాదు దాని అర్థం. మరేమిటి అర్థం? మన పనులన్నీ కూడా విఘ్నం పాలు కావాలి అంటే కోపం, విసుగు, చిరాకు, అసహ్యం ఇవే ఉండాలి. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ పనిని పూర్తిగా చేయలేరు. పని ప్రారంభించడం, మధ్యలో కోపం వచ్చి అనేయడం. ఏ రోజు చేస్తారో ఏ రోజు చెయ్యరో ఏమాత్రము ఎవరికి అవగాహన కాదు. అంచేత కోపం బాగా ఉన్నటువంటి వారితో కానీ పనిని మనం పెట్టుకుని అతన్ని భాగస్వామిగా చేర్చుకుంటే ఖచ్చితంగా మనం నష్టపోవడం ఖాయం, పని పూర్తి కాకపోవడం యథార్థం. అంచేత ఓ గణపతి, అలాంటి కోపం వచ్చి అలాంటి విఘ్నాల పాలు నేను ప్రారంభించినటువంటి కార్యం కాకుండా ఉండేలా నువ్వు అనుగ్రహించవయ్యా అని ఆ పక్కనున్నటువంటి గణపతి మందిరంలోనికి తొంగి కానీ చూసి నమస్కరించినట్టయితే ఆయన వెంటనే ఆనందపడిపోయే లక్షణం కలిగిన వాడు కాబట్టి, అలాగే లోపలికి వెళ్ళరా వెళ్ళు, దైవ దర్శనం చేసుకో అని చెప్పేస్తాడు. అక్కడి నుంచి 4 అడుగులు
మనం వేశామో లేదో బ్రహ్మాండమైనటువంటి సత్వగోపురం కనిపిస్తుంది. ఆ సత్వగోపురంలో ముగ్గురు కనిపిస్తారు భగవంతుడు. చూస్తూ ఉంటే మాట రాదు. అంతటి అమోఘమైనటువంటి రూపాలు మూడు కూడా. ఎడమ వైపున బలభద్రుడు ఉంటాడంటే బలరాముడు ఉంటాడు. ఆ మధ్యలో సుభద్రాదేవి కనిపిస్తూ ఉంటుంది. ఆ పక్కగా జగన్నాథుడు ఉంటాడు నల్లని ముఖంతో. జగన్నాథుడు ఉన్నాడే, ఆయన నల్లని ముఖంతో కనిపిస్తే ఈ పక్కనుండే బలభద్రుడు పసుపు పచ్చని బంగారపు రంగులో కనిపిస్తూ ఉంటాడు. ఏమిటి విగ్రహాలు? ఆశ్చర్యంగా ఉందే, ఈ రంగులేమిటి? పైగా ఏ దైవాన్ని చూసినా నీకే భయము లేదు అని అభయముద్రని చూపిస్తూ, నీకు ఇదిగోరా వరమిస్తున్నాను అని వరదహస్తాన్ని ఇస్తూ ఉంటే, ఈ ముగ్గురు విగ్రహాలకి కూడా ఏ విధమైన చేతులే ఉండవు. మొండి చేతులు, ఇక్కడ దాకే ఉంటాయి చేతులు. మోచేతుల వరకే ఉంటాయి, అసలు చేతులు ఉండవు. పోనీ ఆ అభయ వరద హస్తాలు లేవు కదా, పోనీ పాదాలే అభయ వరద పాదాలేమో ఆ కంచి కామాక్షి ఆలయంలో కనిపించినట్టుగా అని అనుకుంటే పాదాలు కూడా ఉండవు ఆయనకి, మొండికాళ్ళు. ముగ్గురికి కూడా మొండికాళ్ళు, కాళ్ళు ఉండవు. ఇదేమిటి? పోనీ ఆ ముగ్గురు కనురెప్పలు వేస్తారేమో అని చూస్తూ ఉంటే కళ్ళకసలు రెప్పలే ఉండవు, అలా తెరిచే ఉంటాయి. ఇంకో చిత్రం, ఈ ముగ్గురు కూడా రాతి విగ్రహాలు కానే కారు, చెక్కతో చేయబడి కనిపిస్తాయి. చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటిది? విగ్రహాలు కనిపించాయి, భగవంతుళ్ళు కనిపించారని ఆనందపడదాం అనుకుంటూ ఉంటే అన్ని అభ్యంతరాలుగానే ఉన్నాయే, చిత్రంగా ఉందే, ఏమిటిది అని. ఇక్కడే ఉంది యథార్థమైనటువంటి తెలుసుకోదగినటువంటి విశేష అర్థం, రహస్యం. ఏ భగవంతుడు ఉన్నాడో ఆయనకి కళ్ళుండక్కర్లేదు. ఎందుకని? మనందరం కంటితో అలా ఒకసారి రెప్ప వేసినట్టయితే ఆ రెప్ప వేసే క్షణంలో ఎదుటి వస్తువు కనిపించే అవకాశం మనకు ఉండదు. ఏ తల్లైనా తన పిల్లల్ని మంచి ఆటలాడుకునేటటువంటి ప్రదేశానికే తీసుకువెళ్ళినట్లయితే ఆ తల్లి కనురెప్ప వేయడాన్ని కూడా అభ్యంతరంగానే భావిస్తూ, అబ్బో ఈ కనురెప్ప పాటలో ఏ ప్రమాదం వాడికి జరుగుతుందో, వేగంగా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి తగులుతున్నాడో, వీడే ఎవరి మీదైనా పడుతున్నాడో, లేక ఎక్కడైనా పడిపోయాడో, దెబ్బ తగిలిందో, ఇలా ఆలోచిస్తూ కనురెప్పలు ఎందుకు వేస్తున్నానని కంగారు పడిపోతున్నాడు. అంచేతనే తెలుగులో ఒక సామెత ఉంది, కనురెప్ప పాటలో తిరిగిపోయిందండి అని. రాత్రంతా కంటి మీద రెప్ప వేస్తే చూసుకోవచ్చు, రాత్రి కంటి మీద రెప్పే వేయలేదు నేను అంటాడు. అంత శ్రద్ధగా చూశానని. భగవంతుడు ఆ కంటికి రెప్పలు ఉంచుకున్నట్టయితే ఆ రెప్పలు వేయడం అనేటటువంటి సమయం ద్వారా భక్తులమైన మన రక్షణని చూడలేకపోతాడనేటటువంటి భయంతో ఆయన కనురెప్పలు లేకుండా ఉంటాడు. మరి అయితే ఎక్కడైనా రక్షించాడా? ఎందుకు రక్షించడా? కనురెప్పలు వేయడు కాబట్టే ఆ సరస్సులో ఏనుగు దిగగానే మొసలి గట్టిగా ముందు రెండు కాళ్ళని పట్టుకోగానే వెంటనే అక్కడి నుంచి అకస్మాత్తుగా పరిగెత్తుకొచ్చి ఆకాశ మార్గంలో ఆ చక్రాన్ని పంపించి మొసలి తల ఖండించి ఏనుగుని రక్షించాడు ఆయన. అంతగా చూడగలిగిన కళ్ళు ఆయనవి. ఆయనకి కనురెప్పలు లేనంత మాత్రం చేత చూడలేడు అనుకోకూడదు. నిరంతరం చూసేటటువంటి కళ్ళు, రాత్రి పగలు, మధ్యాహ్నం సాయంత్రం, వర్షకాలం, వేసవికాలం, చలికాలం, ఏ భేదము లేకుండా ఎప్పుడు చూడగలుగుతాడు ఆయన. అందుకని భగవంతుడికి కళ్ళకి రెప్పలు ఉండాల్సిన అవసరం లేదు. మరి మొండి చేతులు ఏమిటి? దీర్ఘబాహుర్ విశాలాక్ష అని ఆయన పేర్లు. దీర్ఘబాహు, ఆయన చేతులు లేనట్టుగా మనకు కనిపిస్తున్నాయి, కానీ ఎంత దూరమైనా పంపించగలిగినటువంటి చేతులు కలిగిన వాడు భగవంతుడు.
ఎలాగా? ఎక్కడ? ఉదాహరణ